ఎందుకనంటే ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉంటుంది. సో అంటే మాకెందుకు జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనం కరెక్ట్గా వెళ్తుంటాం రోడ్డు మీద, పక్కన కారు ఒకటి సడన్గా టర్న్ తీసుకుంటుంది ఏదో ఒక సర్వీస్ రోడ్లో నుంచి. అప్పుడు స్పీడ్ కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ అవ్వదు. పక్కన ఏదన్నా దానివల్ల ఏంటంటే మనకి ఏదన్నా జరిగింది అని అంటే కాలు చేయి ఇరిగిందనంటే అది కొద్ది రోజుల తర్వాత ఏదో మార్పించుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ రొటీన్ డ్యూటీకి రావచ్చు. అదే తలకాయ పగిలి లేదు అని అంటే ఏదన్నా నరాలు దెబ్బతిన్నాయి అని అంటే ప్యారలైజ్ అయిపోద్ది ఒక పక్క, మంచానికి ఇది అయిపోతాం, లేదు మంచి చెళ్ళు అంతా కూడా వీధి పాలు అయిపోతుంది. అందువల్ల ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది వాడటం నేర్చుకోండి. బైక్ అనేది ఈరోజు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. బైక్ లేనిదే ఏ పని చేయడానికి లేకుండా ఉంది. బజార్కి పోవాలంటే పని, ఊరికి పోవాలంటే పని, డ్యూటీ పోవాలంటే పని, ప్రతిదీ కూడా బైక్తోనే. కానీ తోటి మన దగ్గర సెల్ ఫోన్, మా జేబులో పర్సు ఉంటుందో లేదో తెలియదు కానీ సెల్ ఫోన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్లోనే పర్సు కూడా, ఫోన్పే లేకపోతే గూగుల్ పే ఏదైనా కానీ ఫోన్ ఉన్న తర్వాత మనం ఏ టైంలో ఎట్లా ఉంటామో తెలియదు. నడిపేటప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది, ఫోన్ ఒక నిమిషాలు చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా మీరు చెప్పండి, నచ్చలేదు మీరు చెప్పిన దానివల్ల ఎవరన్నా పెట్టినారనుకో వాళ్ళ లైఫ్ సేవ్ అయిందనుకో, అంతకన్నా నుంచి ఇంకా వేరే ఏదైతే ఉంటే మీరు భయపడుతుంది. రేపు రోజు నిలబెట్టి కూర్చోండి అని ఒకటికి నలుగురికి చెప్పి కూర్చోబెట్టి ఇది చూపించాలని చెప్పేసి అనుకున్నది ఇదేదో మా కోసం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని లేదు. ఇది కేవలం ఏంటంటే మీకు మీ భద్రత కోసమే ఇది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం పడుతూ ఉంటుంది, పక్కన మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఎదురొచ్చేవాడు సరిగా రాకపోతే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ జరగాల్సిన నష్టం జరిగిందని అంటే తిరిగి రాదు. ఒకసారి నష్టం జరిగింది అని అంటే అది తిరిగి వచ్చే ఇది కాదు. అందువల్ల ఏంటంటే మీరంతా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడండి. ఎట్లాంటి ప్రమాదాలు లోన్ కాకుండా ఏదైనా చిన్న ఇది జరిగినా కానీ చిన్న వీటితోనే బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ వాడండి. అది ఒకసారి మీ మంచి కోసమే అనేది కూడా మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఇక్కడ వచ్చినందుకు కూడా ఉంటారు. సో మన ఏగా చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, ఓకేనా? సో మిమ్మల్ని నమ్ముకొని అక్కడ మీ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మీరు రోడ్డు మీద వచ్చి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అంటే మన వల్ల పొరపాటు తప్పు లేకపోయినా సరే అవతల వ్యక్తి వల్ల తప్పు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ప్రతిరోజు ఇదే టోల్ ప్లేలో ఖచ్చితంగా ఇలాగే ఉంటాము. ఎవరు హెల్మెట్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఇంకా బండ్లు అయితే సీజ్ చేస్తాం, బండ్లు ఖచ్చితంగా సీజ్ చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కొనుక్కోండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఒక బైక్ కొనుక్కుంటారు, కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోరా? మనం ఫోన్ కొంటే ఫోన్కి టెంపర్ గ్లాస్ వేస్తాము. సో ఏమి హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణం మంచిది కదా. మనకేంటంటే చేతికి కాలు ఇరిగిపోయినకోండి పుత్రులు కట్టుకొట్టుకొని తగ్గిపోతుంది. కానీ వన్స్ తలకు కానీ దెబ్బ తగిలితే జీవితంలో వాడు ఇంకా ఏం పని చేయదు. ఇంకా ముక్కులోంచి కానీ చెవులోంచి కానీ రక్తం వచ్చిందంటే వాడు ఇంకా అవుట్ ఆఫ్ కోమాలోకి వెళ్ళిపోతే ఇంక బయటికి రాడు. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి మన భారతదేశంలో మర్డర్స్ కన్నా ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. సో మన తిరుపతి జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ఖచ్చితంగా వెళ్ళండి. అంటే మీకు ప్రస్తుతానికి అన్ని రకాల అవేర్నెస్ చేస్తున్నాం. పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టట్లేదు, అదేవిధంగా టోల్ ప్లేలు ఆపుతున్నాం, ఫైన్లు వేస్తున్నాం, ఎన్ని టీవీలో చెప్తున్నాం, ర్యాలీలు పెడుతున్నాం, పోలీసులు బైక్ ర్యాలీ పెడతాం, అన్నీ చేస్తున్నారు. సో కానీ మీరు మారట్లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు తప్పనిసరి హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకోకపోతే ఇంకా టోల్ ప్లాన్ ఎంట్రీ ఉండదు. మీకు ఇక్కడ టోల్ ప్లాన్ ఆపేసి బండి ఇక్కడే సీజ్ చేస్తాం, దాని బండి స్టేషన్ తీసుకెళ్తాం. అదవుతుందా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవడో మనకు చెప్పడు, మనం వేసుకుంటే మనం సేఫ్, మన భార్య మన బిడ్డలకు మంచిది అనమాట. ఎవడో మనకు అనవసరం. ఎవడో వేసుకోకపోతే మానేయండి. ఇంతకుముందు 90 మంది వేసుకుని ఒక్కడ 10 మంది మానేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 9 మంది వేసుకోవట్లేదు, 10 మంది వేసుకుంటున్నారు, ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయండి. నేను ఇది పోలీసు వారు అంటే మీ భద్రత అనేది మా బాధ్యత. అంటే మిమ్మల్ని అన్ని రకాల కాపాడు బాధ్యత మాకుంది పోలీసుగా. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి హెల్మెట్స్ వాడండి, ఓకేనా? సో అందరికీ చెప్పండి, పల్లెటూరులో ప్రతి ఒక్కరు చేయండి, మేము కూడా చెప్తుంటాం, సరేనా? సో థ్యాంక్ యూ సార్.